హలో అండి. ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఏపీ హిస్టరీ మీద ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో అడిగిన బిట్స్ అండి ఇవన్నీ. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు క్లియర్ రివిజన్‌గా ఉంటుందని, మీ ఎగ్జామ్‌కి హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆల్రెడీ 4 వీడియోస్ చేశానండి. అవన్నీ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. వన్ బై వన్ చూస్తూ రండి. ఇక మనం ఈ వీడియోలో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్. అలాగే మీకు ఈ వీడియో యూస్‌ఫుల్‌గా అనిపించినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది పేర్కొన్న స్తూపాలలో ఏది పెద్దది? ఆప్షన్ 1 జగ్గయ్యపేట, ఆప్షన్ 2 అమరావతి, ఆప్షన్ 3 బట్రిపోలు, ఆప్షన్ 4 నాగార్జునకొండ. మీరు ముందుగానే ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 బట్రిపోలు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఏది? ఆప్షన్ 1 ఆయిత్రేయ బ్రాహ్మణం, ఆప్షన్ 2 ధర్మసూత్రాలు, ఆప్షన్ 3 పురాణాలు, ఆప్షన్ 4 హాలుని గాథ సప్తసతి. ఆన్సర్ ఆప్షన్ 4 హాలుని గాథ సప్తసతి. నెక్స్ట్ క్వశ్చన్. పోలవరం సమీపాన రామపాద సాగరమను పేరుతో ప్రాజెక్టు కట్టుదగినని ఎవరు తెలిపారు? ఆప్షన్ 1 సార్ ఆర్థర్ కాటన్, ఆప్షన్ 2 డాక్టర్ కేఎల్ రావు, ఆప్షన్ 3 సర్ సొంటి వెంకట రామమూర్తి, ఆప్షన్ 4 గౌతమ ముని. ఆన్సర్ ఆప్షన్ 3 సర్ సొంటి వెంకట రామమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందిన అతి పొడవైన కాలువ ఏది? ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత కలిగినదిగా ప్రసిద్ధి చెందిన అతి పొడవైన కాలువ. ఆప్షన్ 1 కేసీ కెనాల్, ఆప్షన్ 2 బందరు కాలువ, ఆప్షన్ 3 ఏలూరు కాలువ, ఆప్షన్ 4 బంకింగ్హామ్ కాలువ. ఆన్సర్ ఆప్షన్ 4 బంకింగ్హామ్ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్. మహావీరాచార్యుని గణిత సార సంగ్రహమును తెలుగులోనికి అనువాదించినది ఎవరు? ఆప్షన్ 1 నన్నేచూడుడు, ఆప్షన్ 2 నన్నయ భట్టు, ఆప్షన్ 3 నారాయణ భట్టు, ఆప్షన్ 4 పావులూరి మల్లన. ఆన్సర్ ఆప్షన్ 4 పావులూరి మల్లన. నెక్స్ట్ క్వశ్చన్. విజయపురి నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులు అని చెప్పిన శాసనం ఏది? ఆప్షన్ 1 పల్లవ సింహవర్మన్ యొక్క మంచికల్లు శాసనం, ఆప్షన్ 2 శ్రీ పర్వత గురించి తెలిపే నాసిక్ అభిలేఖ, ఆప్షన్ 3 నాగార్జునకొండ శాసనం, ఆప్షన్ 4 నందంపూడి దాన శాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 పల్లవ సింహవర్మన్ యొక్క మంచికల్లు శాసనం. విజయపూరి నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించింది పల్లవులే అని చెప్పింది ఏ శాసనం అంటే మంచికల్లు శాసనం. ఇది ఎవరి శాసనం అంటే సింహవర్మన్ యొక్క శాసనం అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడిననుటకు ఆధారం ఏది? ఆప్షన్ 1 నందెంపూడి దాన శాసనం, ఆప్షన్ 2 మారుటూరి దాన శాసనం, ఆప్షన్ 3 కుపామ శాసనం, ఆప్షన్ 4 మంగల్లు దాన శాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 నందంపూడి దాన శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. పల్చని రాగిపై పూతతో కూడుకున్న ఇనుప నాణెములను జారీ చేసిన ఆంధ్ర రాజవంశం ఏది? ఆప్షన్ 1 శాతవాహనులు, ఆప్షన్ 2 ఇక్ష్వాకులు, ఆప్షన్ 3 సాలంకాయనులు, ఆప్షన్ 4 విష్ణుకుండనులు. ఆన్సర్ ఆప్షన్ 1 శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రదేశంలో తెలుగును నిలిపిన కీర్తి ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ 1 రేనాటి చోళులు, ఆప్షన్ 2 దిజ్నాగులు, ఆప్షన్ 3 పృథ్వీమూలుడు, ఆప్షన్ 4 తూర్పు చాళుక్యులు. ఆన్సర్ ఆప్షన్ 1 రేనాటి చోళులు. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ రాజాపురం ఉండవల్లిలో గల బ్రాహ్మణ సాంప్రదాయక రీతిలో గల గుహాలయాలు ఎవరికి చెందినవి? ఆప్షన్ 1 ఇక్ష్వాకులు, ఆప్షన్ 2 చాలంకాయనులు, ఆప్షన్ 3 విష్ణుకుండినులు, ఆప్షన్ 4 పల్లవులు. ఆన్సర్
ఆప్షన్ 3 విష్ణు కుండినులు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి మధ్య యుగాంధ్రాలో సామాజికంగా ఉన్నత శ్రేణికి ఎదిగే గమనశీల ప్రక్రియకు కందెనగా పనిచేసిన మతమేది? ఆప్షన్ 1 శైవ మతం, ఆప్షన్ 2 బౌద్ధ మతం, ఆప్షన్ 3 జైన మతం, ఆప్షన్ 4 వైష్ణవ మతం. ఆన్సర్ ఆప్షన్ 1 శైవ మతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో ఏ వంశ పాలనలో మతం రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? ఆప్షన్ 1 వేగి చాళుక్యులు, ఆప్షన్ 2 పల్లవులు, ఆప్షన్ 3 రాష్ట్రకూటులు, ఆప్షన్ 4 కాకతీయులు. ఆన్సర్ ఆప్షన్ 4 కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, పల్నాడు ఆర్థిక జీవనంలోనికి చొచ్చుకుని వచ్చిన వెలమలను ఆ ప్రాంతంలో ఆధిపత్యం గల రెడ్లు ఓడించి తరిమివేసిన యుద్ధం ఏది? ఆప్షన్ 1 కారెంపూడి యుద్ధం, ఆప్షన్ 2 భీమవరం యుద్ధం, ఆప్షన్ 3 కందుకూరు యుద్ధం, ఆప్షన్ 4 పానగల్లు యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 1 కారెంపూడి యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, పాలంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్ర గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయి? ఆప్షన్ 1 రంగనాథ రామాయణం, ఆప్షన్ 2 జయభూని నృత్య రత్నావళి, ఆప్షన్ 3 మార్గశైలిలో గల నృత్యం గురించి తెలిపే గ్రంథం, ఆప్షన్ 4 దేశీ శైలిలో గల నృత్యం గురించి రాయబడిన గ్రంథం. ఆన్సర్ ఆప్షన్ 2 జయాపుని నృత్య రత్నావళి. నెక్స్ట్ క్వశ్చన్, పురిటి పన్ను వసూలు చేసిన రాజెవరు? ఆప్షన్ 1 రాచవేమ, ఆప్షన్ 2 కుమారగిరి, ఆప్షన్ 3 కాటయవేమ, ఆప్షన్ 4 అల్లడరెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 1 రాచవేమ. నెక్స్ట్ క్వశ్చన్, సుభద్ర కళ్యాణం రచయిత ఎవరు? ఆప్షన్ 1 మొల్ల, ఆప్షన్ 2 తాళపాక తిమ్మక్క, ఆప్షన్ 3 వెలిగండ నారాయణ, ఆప్షన్ 4 భైరవ. ఆన్సర్ ఆప్షన్ 2 తాళ్ళపాక తిమ్మక్క. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక సంగీత కృత్యుల అగ్రగామి స్వరకర్త ఎవరు? ఆప్షన్ 1 అన్నమాచార్య, ఆప్షన్ 2 త్యాగరాయ, ఆప్షన్ 3 రామయ్యమత్య, ఆప్షన్ 4 కృష్ణ. ఆన్సర్ ఆప్షన్ 2 త్యాగరాయ. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర రాజుల కాలం నాటి వినోదాల్లో యక్షగానం కాకుండా ఆంధ్రదేశంలోని సాధారణ గ్రామీణ ప్రజలను అలరించిన కళారూపం ఏది? ఆప్షన్ 1 హరికథ, ఆప్షన్ 2 నాటకాలు, ఆప్షన్ 3 బుర్రకథ, ఆప్షన్ 4 తోలుబొమ్మలాట అంటే నీడ బొమ్మలాట. ఆన్సర్ ఆప్షన్ 4 తోలుబొమ్మలాట, అదే నీడ బొమ్మలాట అంటారండి. ఇది వచ్చేసి మనకి దశావతారం మూవీలో ముకుంద సాంగ్లో తోలుబొమ్మలాట చూపిస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రెడ్డి రాజుల పాలన కాలంలోని కాలాన్ని కొలిచే ఘటిక యంత్రాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 గడియారం, ఆప్షన్ 2 ఘటిక గార, ఆప్షన్ 3 నాడీ నాళిక, ఆప్షన్ 4 నాడిక. ఆన్సర్ ఆప్షన్ 2 ఘటిక గార. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర సర్కారులను కంపెనీ వారికి కౌలకి సంపాదించడంలో హైదరాబాద్ ప్రభువు నిజాం అలీ ఖాన్ మచిలీపట్నంలో గల తూర్పు ఇండియా కంపెనీ నివాస ప్రతినిధుల మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించేవారు? ఆప్షన్ 1 జఫర్ అలీ, ఆప్షన్ 2 కల్నర్ ఫోర్ట్, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్, ఆప్షన్ 4 క్రండెగూల జోగి పంతులు. ఆన్సర్ ఆప్షన్ 4 కండ్రెగూల జోగి పంతులు. నెక్స్ట్ క్వశ్చన్, పద్మనాభ యుద్ధం 1794 ఎవరి ప్రారంభాన్ని నిర్ణయించింది? ఆప్షన్ 1 బొబ్బిలి పాలకుడు, ఆప్షన్ 2 విజయనగర పాలకుడు అయిన విజయరామరాజు, ఆప్షన్ 3 మడ్డువ గిరిజన ప్రజలు, ఆప్షన్ 4 గంజం జమీందార్లు. ఆన్సర్ ఆప్షన్ 2 విజయనగర పాలకుడు విజయరామరాజు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ దేశంలో సంభవించిన
క్షమాలన్నిటికంటే ఘోరమైన క్షమం ఏది? ఆప్షన్ 1 1781 నుండి 82 కర్ణాటక. ఆప్షన్ 2 1791 నుండి 92 గంజాం. ఆప్షన్ 3 1823 మచిలీపట్నం. ఆప్షన్ 4 1833 గుంటూరు. ఆన్సర్ ఆప్షన్ 4 1833 గుంటూరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రాలోని కిసాన్ ఉద్యమ పద నిర్ణేత ఎవరు? ఆప్షన్ 1 మద్దూరి అన్నపూర్ణయ్య. ఆప్షన్ 2 ఏకే కామేశ్వరరావు. ఆప్షన్ 3 పి సుందరయ్య. ఆప్షన్ 4 ఎన్జి రంగా. ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్జి రంగా. నెక్స్ట్ క్వశ్చన్ 1878లో ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 పండిత శివనాథ్ శాస్త్రి. ఆప్షన్ 2 వీరేశలింగం. ఆప్షన్ 3 సూర్యప్రకాశ్రావు. ఆప్షన్ 4 మొక్కపాటి సుబ్బారాయుడు. ఆన్సర్ ఆప్షన్ 2 వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్ కురవంజి నాట్య ప్రదర్శన చేసిన ఒక గొప్ప నర్తకి. ఆప్షన్ 1 రుక్మిణి అరుండల్. ఆప్షన్ 2 జక్కా రాధిక. ఆప్షన్ 3 సిద్ధాపురం కమల. ఆప్షన్ 4 కురువార కన్నగి. ఆన్సర్ ఆప్షన్ 1 రుక్మిణి అరుండల్. నెక్స్ట్ క్వశ్చన్ సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ దీని తరువాత జరిగింది. ఆప్షన్ 1 హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు అంగీకరించిన తరువాత. ఆప్షన్ 2 కేవి రంగారెడ్డి మరియు ఎం చెన్నారెడ్డి సమ్మతించినాక. ఆప్షన్ 3 విశాలాంధ్ర కోసం ఆంధ్ర రాష్ట్రం ఏకగ్రీవ తీర్మానం చేసిన తరువాత. ఆప్షన్ 4 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా. ఆన్సర్ ఆప్షన్ 4 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 1972-73లో జై ఆంధ్ర ఉద్యమం ఎలా ముగిసింది? ఆప్షన్ 1 ముల్కీ నిబంధనల రద్దుతో. ఆప్షన్ 2 అనేక మంది విద్యార్థి మహిళా నాయకుల అరెస్టుతో. ఆప్షన్ 3 కేంద్ర బలగాలు ఉద్యమాన్ని అణచివేయడంతో. ఆప్షన్ 4 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 సూత్రాల పథకముతో. ఆన్సర్ ఆప్షన్ 4 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 సూత్రాల పథకముతో. ఇవండి ఈ వీడియోలో వచ్చేసి బిట్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మిగిలిన బిట్స్ చూద్దామండి. ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ మీద ఏఏపీ హిస్టరీ మీద ప్రీవియస్ బిట్స్ అని ఉంటుందండి ప్లేలిస్ట్. సో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు యూజ్ అవుతుంది. 1 by 1 వీడియోస్ చూస్తురండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగిలిన బిట్స్ చూద్దామండి. మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.